వాక్యం వినడానికన్నా దేనికన్నా సరే, పరిచర్య చేయడానికన్నా దేనికన్నా సరే సిద్ధపాటు ప్రార్థన అవసరం అండి. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడండి, నీ హృదయం అనే తలుపుల్ని తెరువు అమ్మా, నేను రావడానికి సిద్ధముగా ఉన్నాను, నువ్వు మోకరించి ప్రార్థించు, ఈరోజు నేను నీ తలుపులు తెరువు, హృదయం అనే తలుపుని తెరువు, నేను వస్తాను అని దేవుడు అంటూ ఉంటే మనం ఏమంటున్నామో తెలుసా? 5 నిమిషాలు దేవుడా, లేకపోతే సాయంత్రం చేసుకుంటాను కదా, అప్పుడు వద్దుగానిలే, సాయంత్రం అయిపోయింది. దేవుడు అడుగుతారు, తలుపు తెరువమ్మా, నీ హృదయాన్ని అనే తలుపుని తెరువు, నేను వస్తానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు. మనం అంటాము, రాత్రి అయిపోయింది కదా దేవుడు, ఇప్పుడేం వస్తాలే, పొద్దునొద్దు కానీ అంటామా? అంటే ఏంటి? రాత్రి ప్రార్థన చేయకుండా పొద్దున వద్దుగానే దేవుడా. దేవుడు వస్తానంటే మనమే రాకుండా అడ్డుపడుతున్నాం దేవుణ్ణి. మన హృదయంలో ఉన్న ప్రతి చెడుని తీసివేసి ఈ క్షణమే దేవుణ్ణి రమ్మని మనం అడుగుదామండి. ఈరోజు అందరూ ఉన్న స్థలాల్లోనే కుదిరిన వాళ్ళు మోకరించి ప్రార్థన చేసి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దామండి. మీరున్న స్థలాల్లో ఎవరైతే మోకరించగలరో వాళ్ళు మోకరించి ప్రార్థన చేయమని నేను అడుగుతున్నానండి. అడుగుదాం. తండ్రి, నాయనా, దేవా, స్తుతి స్తోత్రం నాయనా, గొప్ప దేవుడా, తండ్రి నాయనా, ఇదిగోనైనా నా హృదయం అనే తలుపులు నేను తెరిచాను ప్రభువా. తండ్రి నైనా, నువ్వు తట్టినప్పుడు తండ్రి నైనా నేను అడ్డుకున్నాను నాయనా. తండ్రి, ఈరోజు ఇదిగోనైనా నా 2 హస్తాలు నీ వైపు చాపి నాయనా మోకరించి నిన్ను అడుగుతున్నాము నాయన. తండ్రి నాయన, నా హృదయంలోకి మీరు రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. తండ్రి నాయన, మొన్నటి దాకా నా హృదయంలో ఒక అమ్మాయి కోసం నేను చోటుంచాను నాయన, ఒక అబ్బాయి కోసం నేను చోటుంచా. ఈరోజు ఈ క్షణం నేను దాన్ని ఖాళీ చేస్తున్నాను తండ్రి, నీ కోసమే ఖాళీ చేస్తున్నాను నాయన. తండ్రి నాయన, లోక స్నేహం కోసం నేను ఆ హృదయాన్ని దాచుంచాను నాయన. నువ్వు తడుతున్నప్పుడు నేను ఉండు ప్రభువా అని నేను అడ్డుకున్నాను నాయన. నన్ను క్షమించండి నాయన. నాయన, ఈ క్షణమే లోక స్నేహాన్ని, లోక బంధుత్వాన్ని అన్ని తుడిచివేసి తండ్రి నాయన, ఈరోజు నేను నా హృదయంలోకి నిన్ను రమ్మని బతిమాలుతున్నాము నాయన. తండ్రి, ఈరోజు నా హృదయంలోకి నువ్వు రా నాయన. తండ్రి నాయన, నా ఆలోచనలోకి నువ్వు ఉండు నాయన, నా కను చూపుల్లో నువ్వు ఉండు నాయన. తండ్రి నాయన, నా హృదయంలో ఉన్న చెడు ఆలోచనలన్నీ తీసివేయమని నిన్ను వేడుకుండి ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి నాయన, అడగండి, దేవుణ్ణి అడగండి. మీ పిల్లల మార్పు కోసం అడగండి. మీ భర్త వ్యసనాలు వదిలేయాలని అడగండి. దేవుడిని అడగండి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము దేవుడికి సాధ్యమే. దేవుణ్ణి అడగండి. మీ భర్త వ్యసనాల నుంచి దేవుడిని విడుదల పొందమని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీ మాటలు వింటాడు, మీ మొరలు వింటాడు. మీ పశ్చాత్తాపడండి, మీరు చేసిన తప్పులకి ఈ క్షణమే దేవుడికి మీ 2 హస్తాలు ఆయన వైపు చాపి, దేవా నా హృదయంలోకి రా దేవా, ఇన్నాళ్ళు నేను మూసి లోకానుసారంగా జీవించి నా హృదయాన్ని మూసుకున్నాను నాయన. తండ్రి, నువ్వు తలుపు తెరువమ్మా, తలుపు తెరువయ్యా అంటుంటే తండ్రి నాయనా, నేను దాన్ని వినిపించుకోకుండా లోకానుసారాన్ని నా హృదయంలో నింపుకొని జీవించాను ప్రభువా. నన్ను క్షమించు ప్రభువా. తండ్రి నాయన, ఈరోజు మా తలాంతి ఏంటో మాకు తెలియపరచండి నాయన. అడుగుదాం, దేవుణ్ణి అడుగుదాం. మన తలాంతి ఏంటి? పాటలు పాడే వాళ్ళకి తలాంతు తెలుస్తుందంటే వాళ్ళు ఇంకా అడగండి దేవుని, దేవా నేను ఇంకా పాటల ద్వారా అనేక ఆత్మలను రక్షించాలి, ఆరాధన చేసేవాళ్ళు ఆరాధన ద్వారా అనేక మందిని రక్షించాలని దేవుణ్ణి అడగండి. ఎవరికైతే ఇంకా తలాంతు తెలియలేదో దేవుణ్ణి ఇప్పుడే అడగండి. దేవా, నువ్వు నా పట్ల పెట్టిన తలాంతి ఏంటి దేవా, నాకు దాన్ని తెలియపరచండి దేవా, ఇప్పుడే ఈ క్షణమే తెలియచేయండి దేవా. అడుగుదాం దేవుణ్ణి మనల్ని వాడుకోమని అడుగుదాం. మన తలాంతి ఏంటో మనం తెలుసుకొని మనం దాన్ని దేవుడి సన్నిధిలో దాన్ని వాడదామండి. దాన్ని అడగండి, ప్రతి ఒక్కరు అడగండి అండి. దేవుడు, నా తలాంతి ఏంటి దేవా, ఈరోజు నాకు కనుపరచండి నాయన, నాకు తెలియపరచండి నాయన. తండ్రి, నా ఆయుధం నువ్వు నాకు ఏమి ఇచ్చావు నాయన, నా ఆయుధం ఏంటి నాయనా. జాన్ గారికి ప్రార్థన అనే ఒక వెపన్ ఇచ్చో, ఒక ఆయుధాన్ని ఇచ్చో. ఈరోజు నా ఆయుధం ఏంటి? పాటలా తండ్రి, ఆరాధన, సువార్త చెప్పడమా, లేదంటే టీవీ ప్రోగ్రామ్?
దేనికి నువ్వు సహకరించుతున్నావు? దేనికి దేవా నా తలాంతి ఏంటి నువ్వు తెలియచేయమని మనం దేవుణ్ణి అడుగుదామండి. దేవుణ్ణి అడుగుదాం. మన ప్రార్థన అవసరాల కోసమే ఉండకూడదండి. మన అవసరానికి ప్రార్థన చేసి తర్వాత వదిలేసే ప్రార్థన కింద మన ప్రార్థన ఉండకూడదండి. మన జీవితంలో మనం దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలండి. మన ప్రార్థనని మొదటి ప్రాధాన్యతగా మనం తీసుకోవాలండి. అందరూ ప్రార్థిద్దామండి, దేవుణ్ణి అడుగుదామండి, దేవుడికి చెప్దాం, దేవా ప్రార్థన నేను మొదటి ప్రాధాన్యతగా ఉంచుతా తండ్రి. ఈ లోకంలో ఉన్న కాదు నాయన, నిన్నే నేను మొదటి ప్రాధాన్యతగా ఉంచుతున్నాను నాయన అని చెప్దామండి. మనం చెప్దాం, దేవుడికి స్తుతిద్దాం దేవుణ్ణి. అందరూ ప్రార్థిద్దామండి. 2 హస్తాలు దేవుడి వైపు చేద్దాం. ఎవరో చూస్తారని సిగ్గుపడొద్దండి, ఎవరో చూస్తారని సిగ్గుపడొద్దు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎవరో చూస్తున్నారని మీరు సిగ్గుపడకూడదు. చూస్తున్న వాళ్ళకి మీ బాధ తెలీదు, మీ భారం తెలీదు, మీ దుఃఖం, మీ కష్టాలు ఏది తెలియదండి. కానీ దేవుడికి తెలుసండి మీ బాధ, మీ భారం, మీ కష్టం దేవుడికి తెలుసండి. ఎవరో చూస్తున్నారని సిగ్గుపడొద్దు, ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గుపడొద్దండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుణ్ణి అడుగుదాం, దేవా నా బట్టలు పెట్టిన తలాంతి ఏంటి దేవా, నాకు కనుపరచు దేవా, నాకు జ్ఞానాన్ని దయచేయి దేవా, నా తలాంతి ఏంటి దేవా, నన్ను దేనికి నువ్వు వాడుకుంటున్నావు దేవా, నాకు తెలియచేయండి దేవా. అడుగుదామండి, దేవుణ్ణి అడుగుదాం. దేవుడికి అసాధ్యమైనది లేదు. ఆ రోజు మోషే ప్రార్థించగా మన్నాను కురిపించాడండి. తండ్రి నాయన ఇశ్రాయేలుని యుద్ధంలో గెలిపించాడండి మోషే ప్రార్థించి. తండ్రి నాయనా మమ్మల్ని కూడా నువ్వు వాడుకోనైనా, అట్టి రీతిగా మమ్మల్ని వాడుకోమని నేను వేడుకుంటున్నాము నాయన. ఎవరో చూస్తున్నారని సిగ్గుపడొద్దు. మీ తప్పులు మీ పశ్చాత్తాపడండి, మీరు చేసిన తప్పులు పశ్చాత్తాపడండి. దేవుణ్ణి అడగండి. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడికి సమస్తము సాధ్యమే. ఓ ఎస్ లార్డ్. అవునమ్మా, ప్రార్థన జీవితం అనేది మన జీవితాలకి ఎంతో ప్రాముఖ్యమై ఉంది. ప్రార్థన లేనిదే ఈ జీవితంలో నువ్వేదీ సాధించలేవు. మోకాళ్ళ అనుభవం లేకపోతే, దేవుని వైపు చేతులు చాపే అనుభవం నీకు లేకపోతే మన బ్రతుకుల్లో ఏవి పొందుకోలేవమ్మా. శూన్యమైపోతుంది ఈ జీవితం. ఆనాడు మోషే 2 చేతులు ఎత్తి ఆకాశం వైపు ప్రార్థన చేస్తూ ఉంటే ఇశ్రాయేలీలు గెలిచేవారమ్మా. అమ్మా నువ్వు చేతులెత్తితే నీ కుటుంబం గెలుస్తుంది తల్లి. అమ్మా నువ్వు చేతులెత్తి, అయ్యా నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే నీ బిడ్డలు గెలుస్తారమ్మా. నీవు చేతులెత్తకే. ఎప్పుడైతే మోషే చేతులు బలహీనమై కిందకి దిగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోతూ ఉండేవారమ్మా. అందుకు సహకారులుగా అహరోను మరొక ఊరు పక్కన ఉండే చేతులు పైకెత్తగా మరలా ఇశ్రాయేలీలు గెలిచేవారమ్మా. నీ చేతులు దేవుని వైపు నీవు మోకరించి నీ చేతులు దేవుని వైపు చాపే అనుభవం నీకుంటే ఓడిపోతున్న నీ భర్త గెలుస్తాడు. వ్యాపారంలో, ఉద్యోగంలో, పనిలో ఓడిపోతున్న నీ భర్త గెలవాలంటే నీవు మోకరించి నీ చేతులు దేవుని వైపు చాపాలి. చదువులో నీ బిడ్డ ఓడిపోతూ ఉంటే, జీవితంలో నీ బిడ్డ ఓడిపోతూ ఉంటే, ఇక నేను చదవలేనని, ఇక ఉద్యోగం నాకు రాదు అని నిరాశ చెందుతూ ఉంటే నీవు మోకరించి నీ చేతులు దేవుని వైపు చాపాలి. ఈరోజు
దాంట్లో అద్భుతమైన విజయం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి మొదటి ప్రాధాన్యతను ప్రార్థనకిచ్చిన వారి జీవితాలు తేజరిల్లుతాయని ఈరోజు పరిశుద్ధాత్ముడు చెప్పకనే చెబుతున్నాడు. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.